ఎక్కడైనా పౌరాణిక గాథల్లో భగవంతుడు వాడేటప్పుడు సంహరణ అంటే ఆత్మకు వర్తింప చేయాలి. ఆత్మలో ఉన్న రాక్షసులని సంహరించాలి. ఆత్మలో ఉన్న రాక్షసుల్ని ఏ రకంగా సంహరిస్తారు? మన సంకల్ప శక్తితోటి. సో ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్న జ్ఞానాన్నంతా ఒక దగ్గర తీసుకొస్తే, ఈ రోజు నాకు విషాదం ఉంది. నాలో ఉన్న చెడు వల్ల నేను శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఈ రోజు నా జీవితంలో విషాదం కలిగినప్పుడు భగవంతుడు నాకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. సో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి ఆ శక్తి మనలోనే ఉందని చెప్పినప్పుడు నాలో ఉన్న ఆత్మశక్తితోటి నాలో ఉన్న చెడుని నేను సంహరించాలి. అది సంహరించేటప్పుడు మన కర్మేంద్రియాలు అలజడికి లోనవుతాయి కాబట్టి భగవంతుడు రథసారథి అవుతాడు. ఏ రథానికి? ఈ రథానికి. శరీరం అన్న రథానికి రథసారథి. అందుకే చిత్రం వేసేటప్పుడు ఎట్లా చూపించారంటే ఆ గుర్రాలను చూపించంటే మన కళ్ళు, ముక్కు, నోరు, చెవు, స్పర్శ ఎప్పుడు గుర్రాల్లా పరిగెడుతూ ఉన్నాయి. తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి అందుకే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రెగ్యులర్ గా వినేవాళ్ళు ఎలాగో క్యాచ్ చేస్తారు పాయింట్. మిగిలిన వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ కవర్ చేసేసాను అప్పుడు. ఇది 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు తాబేలు ఉదాహరణ ఇచ్చి చెప్పాడు. అంటే కర్మేంద్రియాలు, ఇంద్రియ నిగ్రహం లేదు. సో ఇక్కడ భగవంతుని పాత్ర మొదలవుతుంది. మనం భగవంతుని పాత్ర ఎక్కడ మొదలవుతుంది అనుకుంటున్నాము? మనం ఆరోగ్యాలు పాడు చేసుకుని, సంబంధాలు చెడగొట్టేసుకుని అంత అయిపోయిన తర్వాత అప్పుడు నీకు ఏదైనా చేసి పెడతాము, నిన్నొచ్చి చూస్తాము, నీకోసం నడుస్తాము అని ఆయన మీద ఉపకారం చేసినట్టు చేస్తున్నాం. అసలు ఆయన పాత్రే లేదా. స్పష్టంగా ఉంది భగవద్గీత. ఏమని చెప్తున్నారు? నువ్వు లేచి యుద్ధం చెయ్యి. నీ కర్మేంద్రియాల వల్ల సమస్య వస్తుంది కాబట్టి అక్కడ ఆయన దానికి ఇచ్చి నీ రథానికి సారథంటే నేను ముందుండి నడిపిస్తాను అంటున్నాడు. అంటే ప్రతి నిమిషం గైడెన్స్ ఇస్తాడు. ఏ నిమిషానికి ఏ ఆలోచన చెయ్యాలి. అందుకే చెప్పాము ఇది స్థూల యుద్ధం కాదు, అంతర్గత యుద్ధము. కర్మక్షేత్రంలో నేర్పించాడు. ఆ బొమ్మలు వేసేటప్పుడు కూడా ఆ సైన్యాన్ని చూపించినప్పుడు కర్మక్షేత్రంలో, కురుక్షేత్రం అంటే కర్మలు ఆచరించే క్షేత్రంలో సమస్య వచ్చినప్పుడు పుస్తకాలు ఎదురుగా వేసుకొని చదవమని చెప్పలేదు. ఆన్ ది స్పాట్ ట్రైనింగ్ ఇస్తాడు. సో ఈ రోజు నా ఆరోగ్యం బాగాలేదు అని అంటే ఈ రోజు సంఘర్షణ మొదలవుతుంది. ఎంత ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేసి ఆరోగ్యంగా ఉందామన్నా ఏదో ఒకటి ఈ రోజు ఒక సమస్య పోయింది, ఇంకా పోలేదంటే ఇంకోటి వచ్చేస్తోంది. ఎందుకు ఇలా అవుతుందన్న సంఘర్షణ. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి రోగాలు? అంటే బయట నుంచి మొత్తము క్రోధాన్ని, ఆవేశాన్ని అన్ని తీసేసుకుని ఆత్మ రోగగ్రస్తం అయింది కాబట్టి దాని ప్రభావం శరీరం మీద పడి శరీరం రోగగ్రస్తం అయింది. ఈ అంతర్గత యుద్ధంలో ఇప్పుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. సో నాలో ఉన్న చెడుని నేను ఇప్పుడు సంహరించాలి సంకల్ప శక్తితోటి. సో నేను ఏమేమని సంకల్పం చేయాలి? నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను.